కాలేజీలో ఫెస్ట్ అంట. వీడియో చివరిదాకా చూస్తే చెప్తా డేట్ ఎప్పుడు. మనమైతే నీట్గా రెడీ అయిపోయి పెళ్లి చేసాము. అది మ్యాటర్ అనమాట. ఈరోజు మిడ్ ఎగ్జామ్ కొంచెం లేట్ అయింది కాలేజ్కి వెళ్ళే లోపల, కానీ టైంకి వెళ్ళిపోయాను. అయితే కాలేజ్కి అయితే వెళ్ళాను అని అలానే మిడ్ ఎగ్జామ్కి చదువుకోవాలంట. వీళ్ళిద్దరు ముచ్చట చూడండి, లవర్స్ కంటే దారుణంగా ఉంది. కాలేజీలో లవర్స్ కంటే జీనియస్లు ఎక్కువైపోయారు. ఎవడు చూసినా వాడు ఒకరికొకరు చూసుకొని మరి నవ్వేసుకొని మిడ్ అనే భయంతో నా బుజ్జి అనేవాడు కూడా చదివేస్తున్నాడు. చూడండి అంత చక్కగా చదువుకుంటున్నాడు. చేస్తాం ఈ దారుణాలని చూసేటప్పుడు మధ్యాహ్నం అయితే అయిపోయింది. మధ్యాహ్నం మా వాడు ఫీజు కట్టాలని చెప్పేసి బయలుదేరేసాం ఫీజు దగ్గరికి. ఎన్ని కష్టాలు వచ్చినా ఫీజు మాత్రం తెలిసిందే కదా మీకు ఆ సంగతి. అసలు ఫీజు కట్టాలని షాక్ అయ్యాను, ఎందుకంటే సీనియర్ అన్నయ్యలు నువ్వే కదా వీడియోలు తీసేదని. నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారని ఇప్పుడే తెలిసింది. ఇక మధ్యాహ్నం తిందామని ఫస్ట్ ఇక్కడే కూర్చొని పార్క్లో తింటూ ఉంటే ఇవేవో కానొచ్చాయి. వీడు చెప్పిన డైలాగ్కి మాకు ఫ్యూజులు అయితే ఎగిరాయి. ఏదో రోజు ఒక దాన్ని కోసుకొని తినేద్దామరా మనలో స్టఫ్ అయింది. వాడు చెప్పిన మాటలో ఫ్యూజులు ఎగిరాయి. పార్క్లో రాగానే ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మా అందగాడు కానొచ్చాడు మా క్లాస్లో. ఈ అందగాడు మాత్రం ఫోన్ వదలడు, తిండి వదలడు. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక్కొక్కడికి ఏ మాత్రం భయం లేకుండా కాపీలు చిట్టీలు అన్నీ పెట్టుకొని ప్రిపేర్. ఇంకా అసలు విషయం ఏంటంటే 4 రోజులు ఫెస్ట్ అనేది ఉంది. 2 రోజులు మా కాలేజీలో, 2 రోజులు ఏమో లామో కాలేజీలో. మిగతా డీటెయిల్స్ రేపు చెప్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది.